ఈరోజు చికెన్ చేస్తున్నాము. నూనె వేడయ్యాక కారం మేము కారం ఎక్కువ తింటాము, ఏదన్నా సరే కారం ఎక్కువ వేసుకుంటాము. కారము, ఉప్పు ఇవి వేసుకొని కలిపి పెట్టేసుకోవాలి. కలిపి పెట్టేసుకున్నాక ఇలా గరం మసాలా వేసేద్దాం. మొత్తం గరం మసాలా కొంచెం వేగినాక ఇలా పచ్చిమిర్చి ఉంది, ఉల్లిగడ్డ ఉంది, పచ్చి వాసన పోయేదా కొంచెం వండుకోవాలి. మేమైతే ఏ దాంట్లో సరే ఉప్పు కారం ఎక్కువ తింటాము, అది కూడా ఎక్కువ ఉండాలి. ఇది కలర్ చేంజ్ అయింది, ఇగో పసుపు వేస్తున్నా, గోల్డ్ కలర్ అయింది. పసుపు వేసుకొని కలిపేసాము, ఇట్లా కలర్ కావాలి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది కూడా ఇట్లా వేసి కలిపేస్తాము. మా పిల్లలకి మటన్ అంటే ఎక్కువ నచ్చది, చికెనే కావాలా మమ్మీ చికెనే చెయ్యి అంటారు, అట్లానే చికెనే ఎక్కువ చేస్తాను నేను. మటన్ అంటే అంత ఇష్టంగా తినరు. ఇప్పుడు చికెన్ వేసేసాల, కారం ఉప్పు పసుపు అంతా వేసి కలిపి పెట్టేసిన. వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి పెట్టినాక ఇది కొంచెం ఇది అయినాక టమాటా చికెన్ వాటర్ అంతా ఉంచుతుంది, టమాటా వేయాలి. టమాటా వేసినాక కొద్దిసేపుగా కొంచెం మూత పెట్టేసి పెట్టాలి. టమాటా బాగా ఉడుకుతుంది కదా, మనకి ఎంత గ్రేవీ కావాలో నీళ్ళు వేసుకోవచ్చు. ఇక ఇట్లా వేసుకుంటాం. మేమైతే కారం ఎక్కువ తింటాం కదా, కలర్ ఎక్కువ అవుతుంది. సరిగ్గా మూత పెట్టేస్తే టమాటా ఉడికిపోతుంది. టమాటా ఉడికిపోయింది. మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు, మనకి ఎంత గ్రేవీ కావాలో అంత. ఇట్లా చేసుకుంటాం మేము చికెన్. కొంచెం వాటర్ ఉడికేదాకా మూత పెట్టేసుకుంటాం. చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ మసాలా పుదీనా కొత్తిమీర వేసుకుంటూ అయిపోయింది. నేను కొద్దిగా వేస్తా, చికెన్ మసాలా నాకు ఎక్కువ పడది, కొంచెం వేసుకుంటాను. కొత్తిమీర పుదీనా 2 మిక్స్ ఉన్నాయి. అయిపోయింది. 5 నిమిషాలు మూత పెట్టేసి పెడితే చికెన్ రెడీ.